హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. గైస్, ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 ఎగ్జామ్ రీసెంట్గా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. 19 డిసెంబర్ అలాగే 20 డిసెంబర్న ఎగ్జామ్ అయితే జరిగింది. అక్కడికి 1 వీక్ తర్వాత ఆన్సర్ కీ కూడా వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు నేను ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను. వెబ్సైట్ వచ్చేసి RRBSECUNDERABAD rrbsikindrabad.gov.in. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఓకేనా, ఆర్ఆర్బి సికింద్రాబాద్కి సంబంధించి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ నంబర్ 2022024 ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 1. లింక్ టు వ్యూ క్వశ్చన్ పేపర్ రెస్పాన్సెస్ అండ్ కీస్ అండ్ రైజింగ్ ఆఫ్ అబ్జెక్షన్ ఇఫ్ ఎనీ టు క్వశ్చన్స్ ఆప్షన్స్ కీస్. ఓకేనా, ఏమైనా క్వశ్చన్స్ మీరు రైజ్ చేయాలనుకుంటే కనుక అది మీకు తప్పు అనిపిస్తే ఆన్సర్ కీ చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ అయ్యి అక్కడ ఆన్సర్ తప్పు అనిపిస్తే మీరు అబ్జెక్షన్ చేయొచ్చు అన్నమాట. క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. ఒక క్వశ్చన్కి 50 రూపీస్ అయితే ఛార్జెస్ అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. మీరు కాకపోయినా అదే క్వశ్చన్కి ఇంకెవరైనా సరే అబ్జెక్షన్ చేస్తే కనుక అందరికీ కూడా మార్క్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇది. సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ ఇచ్చి ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, నంబర్స్, అవి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లాగిన్ అయితే కనుక అక్కడ మీకు ఆన్సర్ కీ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఇలా చెక్ చేసుకోండి. అంతకన్నా ముందు ఏదైనా రైల్వే అప్డేట్ వెంటనే తెలియాలి అంటే ఎలా? ఓకేనా, యాక్చువల్లీ అఫీషియల్ ఆర్ఆర్బి వెబ్సైట్స్ అన్నీ మీకు తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా, ఇందులో ద మెయిన్ ఇంపార్టెంట్ వెబ్సైట్ మీకు ఒకటి చెప్తాను. అక్కడ ఏంటంటే వెంటనే ఏదైనా అప్డేట్ వస్తే కనుక వెంటనే అక్కడ తెలుస్తుంది. ఏంటంటే సెంట్రల్ కాబట్టి మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే ఒకే లింక్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో అన్నిటికన్నా ముందుగా తెలియాలి అనుకుంటే కనుక రైల్వే అప్డేట్స్ ఏమైనా ఆర్ఆర్బి చండీగఢ్ వెబ్సైట్ ఉంది గైస్. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి RRBCDG.gov.in ఆర్ఆర్బి చండీగఢ్ అనమాట. దీని మీద మీరు క్లిక్ చేస్తే కనుక ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే క్లియర్గా మీకు అర్థమవుతుంది ఎలాంటి రైల్వే అప్డేట్ వచ్చినా సరే, రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి, ఆర్ఆర్బి రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా ముందుగా ఈ చండీగఢ్ వెబ్సైట్లోనే పెడతారనమాట. ఇక్కడ ఏంటంటే వేరే వెబ్సైట్స్లా కాదు. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారు కదా లైన్గా మీకు ఏ నోటీస్ అయితే రిలీజ్ అవుతుందో అక్కడ డేట్ ఇచ్చున్నాడు అన్నమాట. ఇక్కడ వేరే లింకులు అన్నీ ఏవి ఉండవు అనమాట. అనవసరమైన లింకులు ఏవి ఉండవు. ఏదైతే ఉపయోగపడుతుందో అది మాత్రమే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి చూసుకున్నట్లయితే కనుక టెక్నీషియన్ గ్రేడ్ 1 రిజల్ట్ వచ్చింది కదా, ఆన్సర్కి లింక్ యాక్టివేట్ చేశారు కదా, అక్కడ ఉందన్నమాట. ఇక్కడ డేటు, ఆ తర్వాత ఇక్కడ లింక్. సింపుల్గా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే కనుక ఆన్సర్ షీట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకేనా, అది మీరు ఇక్కడ క్లిక్ చూసుకోవచ్చు. కనిపిస్తుంది కదా ఇది. సో ఏంటంటే ఆర్ఆర్బి చండీగఢ్ వెబ్సైట్ అన్నమాట యాక్చువల్గా ఇది. ఓకేనా, అండ్ అలాగే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఇచ్చారన్నమాట. ఒకసారి తప్పకుండా మీరు అది చదువుకోండి. ఓకే, అందులో ఏంటి ఆన్సర్స్ ఎలా రైజ్ చేయాలి అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాడు. మీరు తప్పకుండా చదువుకోండి. ఓకేనా, ఎప్పటి నుంచి అంటే ఆన్సర్ మీరు రైజ్ చేయొచ్చు 26 డిసెంబర్ నుంచి 26 డిసెంబర్ 11 గంటల నుంచి ఇక్కడ 31 డిసెంబర్ 11 గంటలు, మార్నింగ్ 11 గంటల వరకు మీరు మీ ఆన్సర్ని రైజ్ చేయొచ్చు అనమాట. మీకు ఏమైనా క్వశ్చన్స్ తప్పు అనిపిస్తే కనుక అది మీరు రైజ్ చేయొచ్చు. ఓకే, సో ఇదన్నమాట. ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? 19 అలాగే 20 డిసెంబర్ 2 రోజులు అయితే జరిగింది అన్నమాట. టెక్నీషియన్ గ్రేడ్ 1 SNT సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ పోస్ట్ గురించి ఎగ్జామ్ జరిగింది కదా, దాని గురించి. ఓకేనా, అది ఇది ఫుల్గా ఈ షెడ్యూల్ ఏటైతే ఉంది అది మీరు చదువుకోండి. ఓకే, 26వ తారీఖు నుంచి లింక్ అయితే యాక్టివేట్ అయిపోయింది. ఓకేనా, మీరు 31 వరకు ఓకేనా మీరు క్వశ్చన్స్ అనేవి అబ్జెక్షన్ చేయొచ్చు, రైజ్ చేయొచ్చు. ఓకే, మీరు కాకుండా అదే క్వశ్చన్కి వేరే ఒకరు ఎవరైనా సరే అబ్జెక్షన్ చేసినా సరే అందరికీ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. బట్ అలా ఎదురు చూడకండి. ఓకేనా, ఎవరో చేస్తారులే మనకు కూడా నెంబర్లు యాడ్ అవుతాయి కదా అని ఎప్పుడు ఎదురు చూడకండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టి మీకు అది వాళ్ళు అక్కడి నుంచి బై డిఫాల్ట్ ఏమైనా తప్పు అయితే మీకు అనిపిస్తే, ఓకేనా, గూగుల్ సెర్చ్ చేయండి, తెలుసుకోండి, దాని ఆన్సర్ తెలుసుకోండి. మీకు అనిపిస్తే అప్పుడే రైజ్ చేయండి. ఒక క్వశ్చన్కి 50 రూపీస్ అయితే ఛార్జెస్ తగులుతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాడు, చూసారు కదా. అబ్జెక్షన్ ఈజ్ RS 50 రూపీస్ ప్లస్ అప్లికేబుల్ బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ పర్ క్వశ్చన్. అంటే మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ పే చేస్తారు కదా, దీంతోపాటు ఇంకా ఎక్స్ట్రా బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ కూడా తగలొచ్చు అని చెబుతున్నారు అన్నమాట గైస్. ఇది
ఓకేనా. సో ఇది గైస్ ఆన్సర్కి చెక్ చేసుకున్న తర్వాత మీ రా స్కోర్ ఎంత వచ్చేది తప్పకుండా మన వీడియో కింద కమెంట్ చేయండి అబ్బా. ఓకే, దాన్ని బట్టి నేను చెబుతాను కట్ ఆఫ్ ఎంత వెళ్తుంది. ఆల్రెడీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కట్ ఆఫ్ హై ఉంటుంది, 80-90 ఉంటుంది అని నేను చెప్పాను అనమాట. అప్పట్లో ఎవరు నమ్మలేదు, బట్ రిజల్ట్ వస్తే తెలుస్తుంది. ఓకేనా. సో కట్ ఆఫ్ ఎప్పుడు హై ఉంటుంది. అండ్ ఇది గ్రేడ్ 1 పోస్ట్, ఎస్ఎన్టీ పోస్ట్ కాబట్టి వేకెన్సీ తక్కువ ఉన్నాయి, చాలా చదువుకున్న వాళ్ళే పెడతారు ఈ పోస్ట్కి అప్లికేషన్ కాబట్టి కట్ ఆఫ్ కోర్స్ ఎక్కువే వెళ్తుంది. అండ్ ఇది ఫర్ ది ఫస్ట్ టైం ఓకేనా ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి కట్ ఆఫ్ ఇంకా హై వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా. సో తప్పకుండా మీ రా స్కోర్ అనేది కింద కమెంట్ చేయండి. ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.